నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంచి చేయాలనుకునే వారికి ఏపీనే గమ్యస్థానం. వైసీపీల వేధింపులుండవన్న సీఎం చంద్రబాబు. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం నిర్దేశం. వినతుల పరిష్కార బాధ్యతలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీ. 22 జిల్లాలకు కొత్త ఎస్పీలు. తల్లికి వందనంపై విష ప్రచారం తగదన్న మంత్రి నిమ్మల. అబద్దాలు అసత్యాలకు వైసీపీదే పేటెంట్ అని ఆగ్రహం. లక్ష కోట్ల పెట్టుబడులను జగన్ తరిమేశారన్న పివి రమేష్. ఇండస్ట్రియల్ కారిడార్లు మధ్యలోనే ఆగిపోయాయని వెల్లడి. కస్టడీలో హింసకు కుట్ర చేసింది జగనేనన్న రఘురామ. తక్షణమే విచారించాలని డీజీపీకి వినతి. దేశంలోని ఉప ఎన్నికల్లో ఇండీ కూటమి జోరు. 13 అసెంబ్లీ స్థానాలకు 10 చోట్ల జయకేతనం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్లను బదిలీ చేశారు. మొత్తం 37 మంది అధికారులను మార్చారు. ఎక్కువ మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందా, అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపిక, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్పీ మాధవరెడ్డి, అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. విక్రాంత్ పాటిల్కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గాను అదనపు బాధ్యతలు అప్పగించారు. కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా డి నరసింహ కిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమాస్పి, ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్, కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్రావు, గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్, పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ను ప్రభుత్వం నియమించింది. రాయలసీమ వ్యాప్తంగానూ అధికారులు బదిలీ చేపట్టారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి విద్యాసాగర్ నాయుడు, సత్యసాయి జిల్లా ఎస్పీగా వీరత్న, కర్నూలు జిల్లా ఎస్పీగా జి బిందుమాధవ్, నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా, కడప జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బరాయుడును నియమించింది. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగాను సుబ్బరాయుడుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్ను ప్రభుత్వం నియమించింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్లుగా అజిత వేజెండ్ల, తుహిన్ సిన్హాకు అవకాశం కల్పించారు. ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికా గార్గ్ను ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్గా గౌతమి శాలిని, ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి గీతాదేవిని ప్రభుత్వం బదిలీ చేసింది. కొందరు అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, సత్యబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారంలోకి వచ్చామని నేతలెవరూ విర్రవీగొద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు, కార్యకర్తలకు హితబోధ చేశారు. అలసత్వం వీడి అందరూ ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపు చర్యలకు ఎవ్వరూ పాల్పడొద్దని హెచ్చరించారు. వైసీపీ వాళ్లు చేసిన పని మనం చేస్తే వాళ్లకు మనకు తేడా లేకుండా పోతుందన్నారు. గతంలో తప్పు చేసిన వారిపై చట్టపరంగా శిక్ష పడేలా చేద్దామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలు నేరుగా స్వీకరిస్తానని మాటిచ్చిన ఆయన అందుకు అనుగుణంగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మమేకమయ్యారు. వారి బాధలను స్వయంగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా సమయం తీసుకున్న వారి నుంచే వినతులు స్వీకరించాలని నిర్ణయించినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో అందరి నుంచి ఓపిగ్గా సీఎం వినతులు స్వీకరించారు. అనంతరం జోనల్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అధికారంలోకొచ్చామని ఉదాసీనత విడనాడాలని నేతలకు సూచించారు. మంత్రులు సైతం తరచూ పార్టీ కార్యాలయానికి రావడాన్ని సేవగా భావించాలన్నారు. ప్రతిరోజు కనీసం 2 మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు పార్టీ కార్యాలయానికి వచ్చే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలదేనన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. వినతుల స్వీకరణకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీడీపీ నేతలెవ్వరూ దాడులు, కక్ష సాధింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ చేసిన తప్పులే మనము చేస్తే ఇక వారికి మనకి తేడా ఏముంటుందన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దామని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం శ్రేణులపై నమోదైన అక్రమ కేసులపై సీఎం ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని కోరారు. తెలుగుదేశం నేతలు ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైకాపా మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలను పంపాలని ఆదేశించారు. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. 5 విధాలుగా సమాచారం సేకరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లు మొక్కే సంస్కృతి విడనాడాలని, ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తిరిగి వాళ్ల కాళ్లకు పెడతానని తెలిపారు. కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం లాంటి అడ్డుకట్టలు ఉండవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకున్నా వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రం ఇకపై ఓ చిరునామాగా నిలుస్తుందన్నారు. సోదర సంస్థలైన హరేకృష్ణ, ఇస్కాన్లు పోటీపడి చేస్తున్న ఆధ్యాత్మిక ప్రజాసేవలను సీఎం ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల ధరలు పెరిగాయన్న సీఎం 1% వృద్ధి రేటు పెరిగితేనే 15,000 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కొలనకొండ వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ దాస్ పాల్గొన్నారు. హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వాహకులు అభివృద్ధి చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఈ క్షేత్రానికి 6.53 ఎకరాలు కేటాయించింది. ప్రజలకు మంచి చేసేవారంతా రాష్ట్రంలో ఇక నిర్భయంగా ముందుకు రావచ్చని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే నేరాలు పెరిగిపోతాయన్నారు. దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తోందని ప్రశంసించారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు గాని ఇవి గాని లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి. అప్పుడు అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం, ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
1% వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. హరే కృష్ణ సంస్థ అన్నదానానికి పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజు, సక్కు గ్రూప్, యలమంచలి కృష్ణమోహన్ గ్రూపులు కోటి చొప్పున విరాళం అందజేశాయి. దాతల్ని చంద్రబాబు అభినందించారు. చంద్రబాబు పిలుపు మేరకు పూర్టూరిచ్చి స్ఫూర్తితో 100 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్త పెనుమచ్చ శ్రీనివాసరాజు ముందుకొచ్చారు. బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికి పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈ రోజు నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు, గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూములు విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూములు విలువ పెరిగాయి. సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి. జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగాని ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. అమరావతిలో నూతన ఆధ్యాత్మిక వరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. దేవుడున్నాడు కాబట్టే గోకులక్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైందన్నారు. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్నా క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందని గుర్తు చేశారు. ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. పాండవులు నడయాడిన అమరావతిలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ దాస్ కొనియాడారు. అమరావతికి వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ దీవెనలు ఉంటాయన్నారు. అమరావతి ప్రపంచ ఉత్తమ నగరంగా, ఏపీ ఉత్తమ రాష్ట్రంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు వస్తే పొల్యూషన్ అంటూ జగన్ తరిమేశారని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. 2014లో చంద్రబాబు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే జగన్ వచ్చాక అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయని వెల్లడించారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో పారిశ్రామిక రంగం పుంజుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కింద 8,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో, తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ విత్ జాపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో, జైకా అసోసియేషన్తో 4,000 కోట్లతో ఇండస్ట్రియల్ నోడ్స్ అన్నీ కూడా జాపనీసు, చైనీసు, కొరియన్స్ వీళ్ళందరితో ఏర్పాటు చేస్తారు. అప్పుడు జరిగింది. అదంతా కూడా మధ్యలో ఆగిపోయింది కంప్లీట్గా. ఇన్ఫాక్ట్ నేను ప్రత్యక్షంగా చూసింది, కొరియన్స్ ఇంచుమించు 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడున్న పాత ముఖ్యమంత్రి గారు వాళ్ళని పంపించేశారు. మీరేం చేస్తారంటే మీరంతా పొల్యూషన్ తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రీస్ మీద మంచి అవగాహన ఉంది, ఆయనకి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ ఉంది. కానీ వాళ్ళకి స్టెబిలిటీ కావాలి, పొలిటికల్ స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్,
ప్రజలు సహాయ సహకారాలు అందిస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ కావాలి. ఐఎమ్ షూర్ దిస్ విల్ వర్క్ ఆన్. తల్లికి వందనం పథకంపై ఇంకా విధి విధానాలు ఖరారు కాకముందే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వైసీపీ మాదిరిగా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే మార్గదర్శకాలు ప్రకటిస్తామని తెలిపారు. అబద్దాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ లోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పోర్చుగల్కు చెందిన ప్రఖ్యాత గుల్బెంకియాన్ అవార్డు ఫర్ హ్యూమనిటీస్ ను దక్కించుకున్న రాష్ట్ర సీఎన్ఎఫ్ ప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు. పర్యావరణాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని, దాని ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని అచ్చెన్నా అన్నారు. ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 లక్షల మంది రైతుల ప్రతినిధిగా నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకోవటం మహిళా సాధికారతకు నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ అవార్డు కింద ప్రకటించిన నిధిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. కస్టడీలో తనను కొట్టేందుకు కుట్ర చేసింది జగన్, సీతారామంజనేయులు, సునీలేనని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పునరుద్ఘాటించారు. హింసించడం వల్లే వేలు విరిగిందని, రక్తస్రావమైనట్లు స్వయంగా మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. 3 ఏళ్ల తర్వాత అక్రమ కేసు పెట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, సాక్షిలో తప్పుడు రాతలు రాశారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చిత్రహింసలు పెట్టి హత్యకు కుట్రపడిన వారిని తక్షణమే అరెస్టు చేసి విచారించాలని డీజీపీ హోంమంత్రిని కోరారు. అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఇవాళ సాక్షి పేపర్లో ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు, అసలు ఇది చెల్లుతుందా? సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంప్ట్ అవుతుంది, వేసుకోరా కంటెంప్ట్, చెప్పుచ్చు కొడతారు. కంటెంప్ట్ అని వేసుకుంటే మీకు కనీస అవగాహన కూడా లేని సుంఠాలు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే జోడుచు కొట్టేస్తారు. అదే దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా. 3 సంవత్సరాలు అంటున్నారు. మరి ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు లేవు. 35 మందో 36 మందో ఉంటాయి. కేవలం అప్పటికప్పుడు 37వ పేరుగా మరి మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి
మరి ఆయన్ని 5.5 సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురామరెడ్డి నంద్యాల వెళ్ళి మరి లేపుకొచ్చారు. మరి అప్పుడు ఎలా చేశారు? మీరు ఏదైనా చేయొచ్చు, కానీ మీకు తగిలితే ఇటువంటి రూల్స్ అనేవి గుర్తొస్తాయా? ఏ రూలు లేదు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ద్వారా ఉమ్మడి ఎజెండాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ముంబైలో టోనీ బ్లెయిర్ను నారా లోకేష్ దంపతులు కలిశారు. పరిపాలన, విద్య, ఆరోగ్య, రాజకీయ రంగాలపై చర్చించారు. ప్రజల ఆదాయం పెంచే మార్గాలపై బ్లెయిర్ ఇచ్చిన స్ఫూర్తిదాయక సూచనలు రాష్ట్రంలో ఎలా ఉపయోగించాలో అధ్యయనం చేస్తామన్నారు. అర్థవంతమైన చర్చ జరిగిందన్న లోకేష్ విలువైన సూచనలు చేసిన టోనీ బ్లెయిర్కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని 12,990 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 3.5 కోట్ల గ్రామీణ ప్రజల తరపున చంద్రబాబును సత్కరించినట్లు వివరించారు. గత 5 ఏళ్లుగా వివిధ పద్దుల కింద జగన్ ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించిన 1,000 కోట్ల నిధులను కూడా ఇప్పించాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు వైవీబీ తెలిపారు. జగన్ పాలనలో కడప ఉక్కు పరిశ్రమలో 1% పనులు కూడా చేయలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. 5 ఏళ్లలో జగన్ సంపాదనకే అధిక ప్రాధాన్యమిచ్చారని, పురపాలికల్లో అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరును మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన భూదందాలపై విచారణ చేయిస్తామని ఎంపీ రమేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు విపక్ష ఇండియా కూటమి జోరు ప్రదర్శించింది. మొత్తం 10 చోట్ల జయకేతనం ఎగరవేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 10 చోట్ల విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. సమీప భాజపా అభ్యర్థిపై 9,399 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 25,618 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి కేఎల్ ఠాకూర్ పై విజయం సాధించారు. హమీర్పూర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై 1,571 ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో రాయ్గంజ్, రానాఘాట్, బాగ్దా, మాణిక్తలాలో ఉప ఎన్నికలు జరగగా అన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు.